ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని యక్షయుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతిగా ప్రస్తావన చేసుకుంటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యక్షయుద్ధ పర్వలో కుబేరుని యొక్క మిత్రుడైనటువంటి మణిమంతునికి అలాగే భీమసేనుడికి జరిగిన యుద్ధంలో భీమసేనుడు తను ఆ మణిమంతుడిని సంహరించాడు. తర్వాత కుబేరుడు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చినటువంటి ధర్మరాజు ప్రభుతులకి అనేక ధర్మాలను ఉపదేశించిన తర్వాత కుబేరునికి భీముడు కూడా నమస్కరించాడు. ఆ సందర్భంలో చక్కటి ఆశీర్వచనాన్ని కూడా కుబేరుడు అందించాడు. నాయన, ఎప్పుడు కూడా శత్రువును నిగ్రహించు, అలాగే నీ మిత్రులుగా ఎవరైతే ఉంటారో వారిని రక్షించు అని కుబేరుడు ఆశీర్వచనాన్ని అందించిన తర్వాత పాండవులకి ఇంకొన్ని మాటలను కూడా చెబుతున్నాడు. స్వే స్వే వేష్పశురమ్యేషు వసతామిత్రతాపనాః కామాన్న పరిహాస్యంతి యక్షావో భరతర్షభాః. ఓ ధర్మరాజా, మీరందరూ కూడా మీ పరివారంతో సహా ఇక్కడ ఉన్నటువంటి భవనాల్లో మీరందరూ కూడా ఉండండి. మీరేవైనా కోరికలను కోరితే వాటిని మా యక్షులు రాక్షసులు వీరు తిరస్కరించరు. అనగా మీరే కోరికలు కోరినా కూడా వాటికి కావలసిన అన్ని సౌకర్యాలను కూడా మా గణంలో ఉన్నవారు మీకు ఆ సౌకర్యాలను కల్పిస్తారు. కాబట్టి మీరు ఇక్కడ సుఖంగా ఉండవచ్చు. శీఘ్రమేవ గుడాకేశః కృతాస్త్రః పునరేష్యతి సాక్షాన్ మఘవతా సృష్టః సంప్రాప్స్యతి ధనంజయః. అలాగే నీ తమ్ముడైనటువంటి గుడాకేశుడు, ధనుంజయుడు, అర్జునుడు దేవేంద్రుని ద్వారా అనేక శస్త్రాలను తను సాధించిన తర్వాత ఆ విద్యలో ధనుర్విద్యలో ప్రావీణ్యాన్ని పొందిన తర్వాత ఇక్కడికే వచ్చి మిమ్మల్ని చేరుకుంటాడు. ఏతముత్తమ కర్మాణం అనుశిష్య యుధిష్ఠిరం అస్తం గిరివరశ్రేష్టం ప్రయయౌ గుహ్యకాధిపః. ఈ విధంగా అనేక ధర్మాలను అలాగే వారు ఇక్కడే ఉండవచ్చు అనే విషయాన్ని కూడా చక్కగా తెలిపిన తర్వాత కుబేరుడు తన పరివారంతో సహా తన భవనానికి బయలుదేరాడు. ఆ బయలుదేరే సందర్భంలో ఆ కుబేరుని యొక్క పరివారం యొక్క కోలాహలం ఎలా ఉన్నది అంటే తం పరిస్తోమ సంకీర్ణైః నానారత్న విభూషితైః యానైరనుయోరు యక్షాః రాక్షసాశ్చ సహస్రశః. అతను వస్తూ కూడా ఎంతో గొప్ప పరివారంతో వచ్చాడు. అదే పరివారంతో తిరిగి వెళ్తున్నాడు. దీనిలో ఏమీ తేడా లేకపోయినప్పటికీ కూడా వచ్చేటప్పుడు కొన్ని వర్ణనలను చెప్పలేదు. అతని వస్త్రాలైతే దివ్యమే, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కుబేరుని పరివారంలో ఉండేటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటికి రత్నాలను పోర్చినటువంటి కంబళ్ళను వాటిపైన వేశారట అలంకారప్రాయంగా. అటువంటి కంబళ్ళను వారందరూ కూడా తీసుకుని కొన్ని వేల కొలదిగా రాక్షసులందరూ కూడా తిరిగి బయలుదేరారు. బయలుదేరే సందర్భంలో పక్షిణామివ నిర్ఘోషః కుబేర సదనం ప్రతి బభూవ పరమాశ్వానాం ఐరావత పథే యథా. ఏ విధంగా అయితే ఐరావత మార్గంలో అనగా భూలోకం నుండి స్వర్గానికి వెళ్ళే మార్గంలో ఏ విధంగా అయితే గొప్ప కోలాహలం ఉంటుందో, గుర్రాల యొక్క ఘోష వినబడుతూ ఉంటుందో అటువంటి ఘోషే అనగా అటువంటి శబ్దమే ఇక్కడ కూడా వినబడుతుంది. అదంతా కూడా ఎలా అనిపిస్తుందంటే పెద్ద పెద్ద అశ్వాలు, గజాలు, ఒంటెలు ఇవన్నీ కూడా తిరగటం కాదు, పక్షులు ఏ విధంగా అయితే విరివిగా తిరుగుతూ ఉంటాయో అంత విరివిగా అక్కడ రత్నకంబళ్లను కూర్చినటువంటి ఏనుగులు అక్కడ విరివిగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల కొద్ది ఏనుగులు అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. తేజగ్ముస్తూర్ణమాకాశం ధనాధిపతి వాజినః ప్రకర్షంత ఇవాభ్రాణి పిబంత ఇవ మారుతం. ఆ అన్ని కుబేరుని యొక్క గుర్రాలు ఏవైతే ఉన్నాయో అశ్వదళం ఏదైతే ఉందో అదంతా కూడా వేగంగా వెళుతుందట. ఆ వేగానికి అక్కడున్నటువంటి మేఘాలన్నీ కూడా ఆకర్షింపబడ్డాయి. ఆకర్షింపబడి వాటి వెనకే వెళుతున్నాయిట. ఒకవైపు
ఏనుగుల యొక్క ఘోష, ఇంకొక వైపు గుర్రాల యొక్క వేగం, వీటి వలన అసలు గాలి అనేది మొత్తం కూడా వాటి వెనకే వెళ్ళిపోతుందా ఏమి, మొత్తం ఆకాశం మొత్తం కూడా అక్కడే ఉన్నదా ఏమి అన్నట్టుగా అక్కడ కొన్ని వేల కొలది గుర్రాలతో ప్రాంతం మొత్తం కూడా నిండిపోయి ఉన్నది. తతస్థాని శరీరాణి గతసత్వాని రక్షసాం అపాకృష్యంత శైలాగ్రాత్ ధనాధిపతి శాసనాత్. ఇంతదాకా కూడా అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి. అందులోనూ కూడా ఇప్పుడు జరిగినటువంటి యుద్ధం చాలా పెద్దదైన యుద్ధం. భీముడు కొన్ని కోట్ల మంది ఆ క్రోధవశ నామక దైత్యుల యొక్క గణాన్ని సంహరించాడు. వాటితో పాటే మణిమంతుని కూడా సంహరించాడు. అక్కడ మొత్తం ప్రాంతం మొత్తం కూడా రక్తసిక్తంగా మారిపోయింది. ఎన్నో ఛిద్రమైనటువంటి అవయవాలు అక్కడ పడి ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా స్వచ్ఛపరుస్తూ వాటిని శుభ్రం చేస్తూ ఆ రాక్షసుల యొక్క శరీరాలని మొత్తాన్ని కూడా అక్కడి నుండి తొలగించి వారు వాటిని శుభ్రపరిచారు. తేషాం హి శాపకాలస్సహ కృతోగస్త్యేన ధీమత సమరే నిహతాస్తస్మాత్ శాపస్యాంతో భవత్తదా. ఎప్పుడైతే అగస్త్య మహర్షి యొక్క శాపం తగిలినదో అప్పటి నుండి కూడా వారి ప్రాణం పోయేంత వరకు కూడా ఆ శాపం యొక్క ప్రభావం వలన వారు ఇప్పుడు ప్రాణాలను కోల్పోవలసి వచ్చినది. ఇక ప్రాణాలను కోల్పోయారు, ఆ శాపం నుండి కూడా వారికి విముక్తి అనేది కలిగినది. కాబట్టి వారి శరీరాలను అక్కడి నుంచి తొలగించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. పాండవాశ్చ మహాత్మానః తేషు వేష్మసు తాక్షపాః సుఖమోషుర్గతోద్వేగాః పూజితాః సర్వరాక్షసైః. మహాత్ములైనటువంటి పాండవులు కూడా ఎటువంటి ఉద్వేగం లేని వారై, అనగా సమాధానకరమైనటువంటి మనస్సును పొందిన వారై ఆ రాక్షసులందరూ కూడా చక్కగా సేవిస్తూ ఉంటే కొన్ని రాత్రుల వరకు, అనగా కొన్ని రోజుల వరకు అక్కడే సుఖంగా వారు నివాసాన్ని ఏర్పరచుకున్నారు అని చెబుతూ ఇక్కడికి 162వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత 163వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతూ, వైశంపాయనువాచ తతఃసూర్యేదయే ధౌమ్యః కృత్వాహ్నికమరిందమ ఆర్ష్టిశేనేన సహితః పాండవానభ్యవర్తత. మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత ధౌమ్య మహర్షి గారు తమ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని ఆర్ష్టిశేనునితో సహా పాండవులని కలిశారు. తేభివాద్యార్ష్టిశేనస్య పాదౌ ధౌమ్యస్య చైవ తతః ప్రాంజలయః సర్వే బ్రాహ్మణాన్ స్థాన పూజయన్. ఆ పాండవులందరూ కూడా ఆర్ష్టిశేన రాజర్షికి అలాగే ధౌమ్యాచార్యుల వారికి వారందరూ కూడా చేతులు జోడించి నమస్కరించి వారి అనుజ్ఞను స్వీకరించి అక్కడున్నటువంటి విప్రులను వారు పూజించారు. బ్రాహ్మణ పూజ అనేది పూర్వకాలంలో ప్రతిరోజు కూడా ఉదయం ప్రతి ఒక్కరు కూడా చేసేవారు. సాక్షాత్తు పరమాత్మ యొక్క అధిష్టానంగా భావిస్తూ బ్రాహ్మణులకు, అలాగే సుమంగళి స్త్రీలకు, అలాగే గోవులకు, గురువులకు, పెద్దలకు నమస్కరించేవారు. అటువంటి పూజను వీరందరూ కూడా చేశారు. తతో యుధిష్ఠిరం ధౌమ్యః గృహీత్వా దక్షిణే కరే ప్రాచీన్ దిశం అభిప్రేక్ష్య మహర్షిరితమబ్రవీత్. ఆ తర్వాత ధౌమ్యాచార్యుల వారు తమ కుడి చేతితో యుధిష్ఠిరుని యొక్క కుడి చేతిని పట్టుకొని తూర్పు దిప్పు వైపు నిలబడి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అసౌ సాగర పర్యంతాం భూమిమావృత్య తిష్ఠతి శైలరాజో మహారాజా మందరోతి విరాజతే. ఓ మహారాజా, ఓ యుధిష్ఠిర, సరిగ్గా వినవయ్యా, మనమందరం కూడా మందర పర్వతం యొక్క ప్రాంతంలో ఉన్నాము. ఈ మందర పర్వతం అంటే ఎక్కడో ఇక్కడి వరకు మాత్రమే ఉంది అని నీవు అనుకోవద్దు. ఇక్కడి నుండి ప్రారంభించి సముద్ర పర్యంతం వరకు కూడా ఈ మందర పర్వతం తను వ్యాపించి ఉన్నది. అనగా మందర పర్వతం యొక్క శ్రేణులు అంతవరకు కూడా ఉన్నాయి. ఇంద్రవై శ్రవణావేతాం దిశం పాండవరక్షతః పర్వతైశ్చ వనాంతైశ్చ కాననైశ్చైవ శోభితాం. ఓ పాండునందన, పర్వతములతో, ఎన్నో తోటలతో, అడవులతో శోభిస్తూ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, అనగా ఈ ప్రదేశాన్ని ఇంద్రుడు అలాగే కుబేరుడు కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఏతదాహుర్మహేంద్రస్య రాజ్ఞో వై శ్రవణస్య చ ఋషయః సర్వధర్మజ్ఞాః సద్మతాత మనీషిణః. ఇదేదో విషయాన్ని నేను మాత్రం చెప్పిన విషయం కాదు. ఋషులు, అలాగే రాజఋషులు, మహర్షులు వీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కుబేరుడు అలాగే ఇంద్రుడే పాలిస్తున్నాడని చెబుతారు. అంటే వారి జ్ఞానమే మనకి ఇక్కడ ప్రమాణం. కొన్ని విషయాల్లో పెద్దలు చెప్పిన దారియే మనకు ప్రమాణం. ఎందుకంటే
పెద్దలు చెప్పినటువంటి ఏవైతే ధర్మాలు ఉంటాయో వాటిని తెలియబరిచే వేదవాక్యం మనకు ఉపలబ్ధి లేదు కాబట్టి, లేకపోతే వాటిని తెలిపే వేదం యొక్క అర్థం ఆ మంత్రభాగం మనకు తెలియదు కాబట్టి పెద్దల మాటలనే మనం ప్రమాణంగా తీసుకుంటూ వాటి ప్రామాణ్యాన్ని మనం నిశ్చయించుకోవాలి. కాబట్టి ఋషుల వాక్యమే మనకి ఇక్కడ ప్రమాణము. అతశ్చోద్యంతమాదిత్యం ఉపతిష్టంతి వై ప్రజాః ఋషయశ్చాపి ధర్మజ్ఞాః సిద్ధాः సాధ్యాశ్చ దేవతాః. అందువలనే ప్రజలు అలాగే ధర్మజ్ఞులైన ఋషులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు వీరందరూ కూడా ఉదయించే సూర్యుడిని వారందరూ కూడా దర్శిస్తారు, పూజిస్తారు. ఈ శ్లోకం నుండి మహర్షి గారు దిక్కుల యొక్క వర్ణన, అలాగే వైకుంఠ పర్యంతం కూడా అన్ని లోకాల యొక్క వర్ణనను సంక్షేపంగా మనకు తెలుపుతూ ఉన్నారు. యమస్తు రాజా ధర్మజ్ఞః సర్వప్రాణభృతాం ప్రభుః ప్రేతసత్వగతిం హ్యేనాం దక్షిణామాశ్రితో దిశం. ధర్మాన్ని చక్కగా తెలిసినటువంటి యమధర్మరాజు గారు, అతను ఎవరుంటే ప్రాణధారులైనటువంటి మనుషులందరికీ అలాగే సమస్త జీవరాశికి కూడా ప్రభువు అనగా వారిని నియమన చేసేవారు. అటువంటి యమధర్మరాజు గారు చనిపోయిన ప్రాణులు అందరూ కూడా ఏ ప్రదేశాన్ని అయితే చేరుకుంటారో ఆ దక్షిణ దిక్కుని ఆశ్రయించి ఉన్నారు అనగా ఆ దక్షిణ దిక్కును అతనే పాలిస్తూ ఉంటాడు. దక్షిణ దిక్కు యొక్క అధిపతి యమధర్మరాజు గారు. ఏతత్ సంయమనం పుణ్యం అతీవాద్భుత దర్శనం ప్రేతరాజస్య భవనం రుధ్యా పరమయాయుతం. గరుడ పురాణంలో అలాగే భాగవతాది పురాణాల్లో సంయమినీపురం యొక్క కొంత భాగాన్ని మాత్రమే మనం విని ఉంటాం. అంటే పాపిష్టులు ఎవరైతే వెళతారో వారికి కావలసినటువంటి 86 లక్షల నరకాలను వాటిలో వర్ణిస్తారు. అంత మాత్రం కాదు, అది ఒక్క భాగం మాత్రమే. ఇంకొక భాగం ఎటువంటిదో తెలుసా? ఏతత్ సంయమనం పుణ్యం. దాన్ని చూడడం చేతనే ఎంతో పుణ్యాన్ని మనం పొందవచ్చు. అతీవాద్భుత దర్శనం. అసలు ఒకసారి చూస్తే చాలు ఇంకొకసారి చూడాలనేంత మనోహరమైనటువంటి ఎన్నో వస్తువులను కలిగిన ఆ సంయమినీపురము, అది ప్రేతరాజు అయినటువంటి ఆ యమధర్మరాజు గారి భవనమది. అది రుధ్యా పరమయాయుతం. ఎన్నో సంపదలు అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. తం ప్రాప్య సవితారాజన్ సత్యేన ప్రతిష్టతి అస్తం పర్వతరాజానం ఏతబాహుర్మనీషిణః. ఇదిగో ఇక్కడ ఒక పర్వతం కనబడుతుంది. దీన్నే అస్తపర్వతమని మేధావులు చెబుతూ ఉంటారు. సూర్యుడు ఇక్కడ వచ్చి తను నిలకడగా ఉంటాడు అనగా పూర్వ దిక్కులో ఉదయించినటువంటి సూర్యుడు పశ్చిమ దిక్కుకు వచ్చి అక్కడ తను అస్తమిస్తూ ఉంటాడు. ఏతం పర్వతరాజానం సముద్రం చ మహోదధిం ఆవసన్ వరుణో రాజా భూతాని పరిరక్షతి. ఇదే దిక్కులోనే పశ్చిమ దిక్కులోనే సముద్ర భాగం ఉంది. ఈ సముద్రంలో గొప్ప జలానికి నిలయం ఇది. అంటే మనం లెక్కగట్టలేని జలరాశి ఈ సముద్రంలో ఉంటుంది. ఇక్కడ ఎన్నో ప్రాణులు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా రక్షిస్తూ వరుణుడు ఈ దిక్కును పాలిస్తూ ఉన్నాడు. ఉదీచీం దీపయన్నేవ దిశం తిష్టతి వీర్యవాన్ మహామేరుర్మహాభాగ శివో బ్రహ్మవిదాం గతి. ఉత్తర దిక్కుకు గొప్పగా ప్రకాశించేటువంటి మహామేరు పర్వతం ఉన్నది. బ్రహ్మవేత్తలందరూ కూడా శివుడు మహాశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఉంటాడని చెబుతూ ఉంటారు. అంటే ఉత్తర దిక్కు యొక్క అధిపతిగా కుబేరుడిని లేకపోతే సోముడిని చెబుతూ ఉంటారు. కానీ పరమేశ్వరుడిని చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అంటే ఉత్తర దిక్కుకు దగ్గరగా ఉండేటువంటి ఏ దిక్కు అయితే ఉన్నదో అనగా ఈశాన్య దిక్కు, ఆ ఈశాన్య దిక్కు అక్కడి నుండి ప్రారంభించే ప్రపంచం మొత్తం కూడా పరమేశ్వర యొక్క అధీనంలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఈ విధంగా చెబుతున్నారు. యస్మిన్ బ్రహ్మ సదశ్చైవ భూతాత్మా చాధితిష్టతే ప్రజాపతి సృజన్ సర్వం కించిత్ జంగమాగమం. అదిగో నాయన ఇంకొక ప్రదేశం కనబడుతుంది కదా, కాస్త ఉన్నతంగా కనబడుతుంది. అనగా ఈ 4 దిక్కులు అలాగే 4 లోకాలు వీటి అనగా దిక్కుల అధిపతుల యొక్క భవనాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా పైభాగాలు కనబడుతుంది కదా. ఇదే చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ సమస్త భూతాలకు ఆత్మ అనగా సమస్త భూతాలను సృష్టి గావించేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఇక్కడే నివసిస్తారు. వారినే ప్రజాపతి అని పిలుస్తూ ఉంటారు. వారే స్థావరాలను జంగమాలను సృష్టిస్తూ ఉంటారు. యానాహుర్ బ్రహ్మణ పుత్రాన్ మానసాన్ దక్ష సప్తమాన్ తేషామపి మహామేరుః శివం స్థానమనామయం. బ్రహ్మమానస పుత్రులుగా ఎవరినైతే చెబుతారో దక్షాది 7. వారు ఎవరు ఉంటే
దక్ష, మరీచి, అత్రి, పులహ, పులస్త్య, క్రతు, భృగు, అంగిరాహ, వశిష్ఠ ఇత్యాది కొందరు ఋషులు వీరందరూ కూడా బ్రహ్మమానస పుత్రులుగా చెబుతుంటారు. అలాగే సనక, సనందన, సనత్కుమార, సనత్, సుజాతాదులను కూడా బ్రహ్మమానస పుత్రులుగా చెబుతుంటారు. వారందరూ కూడా వారి యొక్క ఆవాస స్థానాలు ఇక్కడే ఉంటాయి. వారందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారికి దగ్గరగానే ఉంటారు. అత్రైవ ప్రతిష్ఠంతి పునరే ఓదయంతి చ సప్త దేవర్షయస్తాత వశిష్ఠ ప్రముఖాస్తదా. ఈ ప్రదేశంలోనే బ్రహ్మమానస పుత్రులు కాకుండా ఇంకా సప్త ఋషులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా కొన్ని సందర్భాల్లో బయట కనబడుతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో బయట కనబడరు. వీరెవరు ఉంటే మరీచి, అత్రి, పులహ, పులస్త్య, అంగిరాహ, వశిష్ఠ, ఈ విధంగా క్రతు అనే 7 ఋషులు వీరందరూ కూడా ఇక్కడే ఉంటారు. వారి ఆవాస స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఆవాస స్థానం ఎటువంటిదో తెలుసా? దేశం విరజ సంపస్య మేరో శిఖరముత్తమం యత్రాత్మతృప్తై అధ్యాస్తే దేవై సహ పితామహ. సామాన్య మానవులు వీటిని దర్శనం కూడా చేసుకోలేరు. ఈ ప్రాంతం మొత్తం కూడా మేరు పర్వతం యొక్క ఉత్తర శిఖర భాగంలో ఉన్నది. ఇక్కడ రజస్సు అనేదే ఉండదు, మొత్తం కూడా సత్వభరితమే, శుద్ధ సత్వం ఇక్కడ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఎవరైతే ఆత్మతృప్తులై ఉంటారో అటువంటి దేవతలు, ఋషులు, మహర్షులు మాత్రమే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారిని వారు దర్శించగలరు. సామాన్యులైనటువంటి వారు ఎవరు ఇక్కడికి రాలేరు, దర్శనాన్ని కూడా పొందలేరు. యమాహు సర్వభూతానాం ప్రకృతే ప్రకృతిం ధ్రువం అనాది నిధనం దేవం ప్రభుం నారాయణం పరం బ్రహ్మణ సదనాత్తస్య పరం స్థానం ప్రకాశతే దేవాపియం న పశ్యంతి సర్వతేజోమయం శుభం. దీనికన్నా ఇంకా పైభాగంలో ఇంకొక ఆవాస స్థానం కనబడుతున్నది. అక్కడ ఆవాస స్థానం కనబడటం లేదు, కానీ గొప్ప ప్రకాశం మాత్రమే కనబడుతున్నది. ఆ ప్రకాశ స్థానాన్ని మాత్రమే చూపిస్తూ ధౌమ్యాచార్యుల వారు చెబుతున్నారు. సర్వభూతాలకు మూల కారణమైన, అలాగే సర్వభూతాలకు మూల కారణమైనటువంటి దానికి కూడా మూల కారణం అనగా సర్వభూతాలను సృష్టించేవారు చతుర్ముఖ బ్రహ్మగారు. వారినే సర్వభూతాలకు మూల కారణం అని అంటారు. వారికి కూడా కారణం అనగా చతుర్ముఖ బ్రహ్మ, అలాగే పరమేశ్వరుడు, ఇంద్రుడు, కుబేరుడు ఇటువంటి వారిని కూడా సృష్టి చేసేవాడు, నిశ్చలుడు, ఆదియు అంతము లేనివాడు, దేవదేవుడు అనగా క్రీడాదిగుణ విశిష్టుడు, ప్రభువు అనగా సర్వసమర్థుడు, అలాగే అన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నవాడు, ఆ పరాత్పరుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి ఆ నారాయణుని స్థానమయ్యాది. బ్రహ్మభవనం యొక్క అవతల అది ప్రకాశిస్తూ ఉంది. అక్కడ ప్రకాశం మాత్రమే కనబడుతున్నది. అక్కడ ఏమున్నదో ఎవరు కూడా చూడలేరు. దేవతలు ఇత్యాదులు ఎవరు కూడా అక్కడ ఆ పరమాత్మని ఇక్కడి నుండి చూడలేరు. ఎవరైతే మోక్షాన్ని పొందుతారో, ముక్తిని పొందిన తర్వాత వారు అక్కడికి వెళ్ళి పరమాత్మని దర్శించవచ్చే కానీ ఇక్కడి నుండి ఎవరు కూడా ఆ ప్రదేశాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి పరమాత్మను కానీ చూడలేరు. అత్యర్కానలదీప్తం తత స్థానం విష్ణోర్మహాత్మనః స్వస్వైవ ప్రభయా రాజన్ దుష్ప్రేక్ష్యం దేవదానవైః. అక్కడ ఎంతో ప్రకాశం కనబడుతుందంటే అక్కడ కొన్ని వందల మంది సూర్యులు ఉన్నారేమో, లేకపోతే కొన్ని వేల మంది చంద్రులు ఉన్నారేమో, అందుకే అక్కడ అంత కాంతి కనబడుతుంది, లేకపోతే పెద్ద పెద్ద దీపాలు అమర్చారేమో అని నీవు అనుకోవచ్చేమో. అలా కాదు. అత్యర్కానలదీప్తం తత స్వస్వైవ ప్రభయా రాజన్. అసలు ఆ ప్రాంతం కూడా స్వస్వైవ ప్రభయ, తనకు తానే అది మొత్తం కూడా కాంతిమంతంగా వెలుగుతుంది. అనగా అదే వైకుంఠము అని చెబుతారు. ఆ వైకుంఠ స్థానం ఏదైతే ఉందో అదంతా కూడా సాక్షాత్తు పరమాత్మమయం. పరమాత్మయే మరొక రూపంతో వైకుంఠంగా ఉన్నాడు కాబట్టి వైకుంఠం అనగా వికుంఠం, వికుంఠం అనగా ఎటువంటి దోషాలు లేనిది. అటువంటి గొప్పదైనటువంటి స్థానం అది. అది స్వప్రభతో అనగా తన కాంతితో అది గొప్పగా వెలుగొందుతూ ఉన్నది. దేవతలు కానీ దానవులు కానీ ఎవరు కూడా అటువైపు కూడా చూడలేరు. ప్రాచ్యాం నారాయణ స్థానం మేరావతి విరాజతే యత్ర భూతేశ్వరస్తాత సర్వ ప్రకృతిరాత్మభూ. మేరు పర్వతం యొక్క తూర్పు దిక్కులో నారాయణుని స్థానం ఉన్నది. ఇది గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది. సర్వభూతాలకు ఈశ్వరుడు అనగా సర్వభూతాలకు అధిపతి అయినటువంటి, అలాగే సర్వమునకు కూడా ప్రకృతి అయినవాడు అనగా అన్నిటినీ కూడా సృష్టించేవాడు. ఏదైనా ఒక ఘటం వచ్చినా కూడా, లేకపోతే మనం ఎన్నో పదార్థాలను చూస్తూ ఉంటాం, అవన్నీ కూడా పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి పదార్థాలు. అవన్నీ కూడా
అందుకోసమే చెబుతారు సర్వమునకు కూడా ప్రకృతి అయినవాడు, సర్వప్రకృతి అని ఇక్కడ చెప్పారు. సర్వానికి కూడా మూలభూతుడైనటువంటి పరమాత్మయే ఇక్కడ ఉంటాడు. భాసయన్ సర్వభూతాని సుశ్రియాభివిరాజతే నాత్ర బ్రహ్మర్షయస్తాత కుతయేవ మహర్షయః ప్రాప్నువంతి గతిం హ్యేతాం యతీనాం కురు సత్తవ. ఆ మహాత్మ అలాగే సర్వభూతాలు కూడా మూలభూతుడైనటువంటి ఆ పరమాత్మ మహా తేజస్సుతో వెలుగొందుతూ ఉంటాడు. బ్రహ్మర్షులు యతులు కూడా ఇతని గతిని ఎవరు కూడా దర్శించలేరు. ఇక సామాన్యులైన మహర్షుల మాట మనం ఏం చెప్పగలం అంటే, ధౌమ్యాచార్యుల వారు ఈ మాటను ఎందుకు చెబుతున్నారంటే, అక్కడ ఒక గొప్ప ప్రకాశం కనబడుతుంది, అది చూపిస్తూ నాకు కనబడిందేమో ఏమో అనే మీరేమైనా అనుకోవచ్చేమో, నాకు కూడా కనబడటం లేదు, కేవలం ప్రకాశం మాత్రమే కనబడుతుంది అని ధౌమ్యాచార్యుల వారు చెబుతున్నారు. నేను మహర్షిని మాత్రమే, నాకన్నా పెద్ద పెద్దవారు కూడా దర్శించలేని స్థానాన్ని నేను ఎలా దర్శించగలను, నాకు కూడా దాని దర్శనం అనేది కావటం లేదు. నతం జ్యోతింషి సర్వాణి ప్రాప్య భాసంతి పాండవ స్వయం ప్రభురచింత్యాత్మ తత్ర హ్యతి విరాజతే. ఓ ధర్మరాజా, ఆ మహానుభావుని చేరుకోవడానికి గొప్ప గొప్ప జ్యోతిష్యులకు కూడా సాధ్యం కాదు. అంటే నేనేదో హోమం చేస్తాను, పౌండరీక అశ్వమేధ యాగాలను చేసి ఆ పరమాత్మని చూస్తానంటే దాని వలన కూడా కాదు. ఆయన స్వయం ప్రభువు, ఊహలకందని గొప్ప ఆత్మశక్తి కలిగిన వాడు ఆ పరమాత్మ. అందుకోసమే చెబుతారు సా కాష్ఠ సా పరాగతి. ఇంతవరకు కూడా లోకపాలకుల యొక్క లోకాన్ని చూపించారు. దీనిపైన ఉన్న ప్రాంతము సత్యలోకం, అనగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ప్రాంతం. దానిపైన ఉన్నటువంటి ప్రాంతం వైకుంఠమో లేకపోతే శ్వేతద్వీపమో అనంతాసనమో ఇత్యాదులను చెప్పారు ధౌమ్యాచార్యుల వారు. దీని తర్వాత కూడా ఏవైనా ప్రాంతాలు ఉన్నాయా అంటే లేవు. సాకాష్ఠ సా పరాగతి, దానికైనా పైన ఏ లోకాలు లేవు, అదంతా కూడా మొత్తం వైకుంఠమే మొత్తం కూడా వ్యాపించి ఉన్నది. యతయస్తత్ర గచ్చంతి భక్త్యా నారాయణం హరిం పరేణ తపసాయుక్త భావితా కర్మభిశుభైః. సరే, అక్కడికి ఎవరు వెళ్తారో తెలుసా? చాలా గొప్పదైనటువంటి తపస్సుతో కూడుకున్నవారు, అనగా గొప్ప తపస్సును ఆచరించిన వారు, శుభకర్మలతో తమను తము సంస్కరింపబడిన వారు, యతులు, సన్యాసులు ఆ పరమాత్మను పొందుతారయ్యా. శుభకర్మలతో మనల్ని మనం సంస్కరించుకోవడం అంటే సత్యం వద ధర్మం చర అని వేదంలో చెబుతాం. ప్రతిరోజు కూడా మనం వింటూ ఉంటాం, కేవలం చెబుతాం మాత్రమే, వాటిని ఆచరించం. లేకపోతే యజ్ఞయాగాదులు చేస్తాం, మనం ఏదో ప్రోక్షణ చేసుకుంటాము, లేకపోతే ఔభృత స్నానాలు చేస్తుంటాము, శుద్ధ వస్త్రాలు కట్టుకుంటాము, కానీ మనస్సును శుద్ధంగా పెట్టుకోం. అదే విషయాన్ని ఇక్కడ చెబుతారు. యతయస్తత్ర గచ్చంతి భక్త్యా నారాయణం పరం పరేణ తపసాయుక్తాః భావితాః కర్మభిశుభైః. శుభకర్మలతో మనల్ని సంస్కరించుకున్న వారు మాత్రమే ఆ వైకుంఠాన్ని పొందగలరు. గొప్ప ఆత్మశక్తి ఉండాలి, ఆత్మ కూడా తను కూడా శుద్ధంగా ఉండాలి. శారీరకంగా మాత్రం కాదు, మానసికంగా శుద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ లోకాలను పొందగలరు. యోగ సిద్ధా మహాత్మానః తమోమోహ వివర్జితాః తత్ర గత్వా పునర్నేమం లోకమాయాంతి భారత. ఓ భారత, అనగా భరతవంశంలో పుట్టినటువంటి ఓ యుధిష్ఠిర, యోగ సిద్ధులు మహాత్ములు వీరందరూ కూడా అజ్ఞానాన్ని, మోహాన్ని మొత్తాన్ని కూడా వదిలివేసి, అనగా మొత్తాన్ని కూడా తొలగించుకుని వారు ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు. యం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విధంగా ఏ లోకాన్నైతే పొందిన యోగులు పునః తిరిగి రారో, సుఖంతో మాత్రమే కూడుకున్నటువంటి లోకమే అదే వైకుంఠ లోకమయ్యా. మనకు కనబడుతున్న ప్రకాశమే ఆ వైకుంఠ లోకము. స్వయంభువం మహాత్మానం దేవదేవం సనాతనం స్థానమేతన్మహాభాగ ధ్రువమక్షయమవ్యయం ఈశ్వరస్య సదాహ్యేత హేతత ప్రణమాత్ర యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర, స్వయంభువు ఆ పరమాత్మ ఎటువంటి వాడు తెలుసా? స్వయంభువు, మహాత్మ, దేవదేవుడు, సనాతనుడు. అటువంటి పరమాత్మ యొక్క స్థానం ఇది. ఇది ధ్రువము, ఇది అక్షయము, ఇది అవ్యయము. అటువంటి స్థానాన్ని ఇక్కడి నుండే ఒకసారి నీవు నమస్కరించమని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ధ్రువము, అక్షయము, అవ్యయము అని చెప్పడం వలన ఏమి సూచిస్తున్నారంటే ధౌమ్యాచార్యుల వారు ఏ విధంగా అయితే ఆ లోకాలు కూడా ధ్రువంగా ఎటువంటి నాశాన్ని కూడా పొందలేవో, అలాగే అక్కడికి వెళ్ళిన వారు కూడా అదే విధంగా వారందరూ కూడా వారు శాశ్వతంగా అక్కడే ఉంటూ అనేక సుఖాలను వారు అనుభవిస్తారు అని చెబుతూ ఇంకా వైకుంఠలోకం యొక్క వర్ణనను
ధౌమ్యాచార్యుల వారు మనకు అందిస్తారు. ఆ వర్ణనను మనం తర్వాతి ప్రవచనంలో వినే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాలు పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణి నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.